చిత్తూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటనారాయణ, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, యాదమరి సబ్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య తదితరులు ఈ చర్యలో పాల్గొన్నారు. స్మగ్లర్ల వద్ద నుండి దాదాపు 39.7 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు మరియు ఒక డస్టర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 1వ నంబర్ నిందితుడు దీక్షిత్ సుకృత్, వయసు 22 సంవత్సరాలు, మరియు 2వ నంబర్ నిందితుడు మురళీధర్ బురడి, వయసు 33 సంవత్సరాలు అరెస్టు చేయబడి జైలుకు తరలించబడ్డారు. అక్కడ ఉన్న యువకులు ఆడుకోవడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి, మంచిగా వాళ్ళు పరివర్తన రావడానికి, మిగతా ఎవరైనా ఫ్యామిలీస్ అటువైపు వెళ్ళడానికి కానీ లక్ష్యంగా ఇప్పుడు ఒక చిన్న పార్కుల మాదిరిగా మారుతున్నాయి. సో ఖచ్చితంగా మేము ఈ ధైర్యస్పష్ట దాన్ని కూడా ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాము. ప్రజలకు అందరికీ కూడా మేము ఉన్నామనే భరోసా అయితే ఇస్తాము. తర్వాత ఈ రైడ్స్లో పాల్గొన్న ఇటువంటి మంచిగా దీన్ని డిటెక్ట్ చేసి దీన్ని సీజ్ చేసిన మన టౌన్ డిఎస్పీ వెంకటనారాయణ గారికి, వారి ఆధ్వర్యంలో పనిచేసిన మన వెస్ట్ సిఐ గారికి, అలాగే యాదమరి ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మంచిగా రివార్డ్స్కి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది.